ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఈసారి ఏకంగా గులాబీ బాస్కే నోటీసులు సర్వ్ చేసింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని సిఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసుల్లో సిట్ కోరింది. అయితే సిట్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాలేనని, తేదీని వాయిదా వేయాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్ హౌసే తన నివాసమని, అక్కడే విచారణ జరపాలని సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. సిఆర్పీసీ 160లో ఒక పరిధిలోనే విచారించాలని ఎక్కడా లేదని కేసీఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు సమయం కావాలని లేఖలో కోరారు. ప్రతిపక్ష నేతగా బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్లోనే ఇవ్వాలని పేర్కొన్నారు కేసీఆర్. కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ కు సమయం ఇవ్వాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. ఇవాళ తదుపరి తేదీని ప్రకటించనుంది. విచారణ తేదీ, విచారణ ప్రదేశం, ఇతర అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకుని మరో నోటీసు ఇవ్వనుంది. ఎర్రవల్లిలోనే ఎంక్వైరీ చేయాలన్న విన్నపంపైన సిట్ లీగల్ అడ్వైస్ తీసుకోనుంది. దీంతో తదుపరి విచారణ తేదీ ఎప్పుడు ఉండబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది. ఇక అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ పీఏకు నోటీసులు సర్వ్ చేసింది. 65 ఏళ్లు దాటడంతో కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ ముందు 3 ఆప్షన్స్ పెట్టింది. జూబ్లీహిల్స్ పీఎస్, లేదంటే నందినగర్ నివాసం, అది కాదంటే హైదరాబాద్ పరిధిలో మరెక్కడైనా విచారణకు రావాలని ఉదయం నోటీసులు ఇచ్చింది సిట్. నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసీఆర్ నందినగర్ నివాసంలో విచారణకు ఒప్పుకుంటే క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా చూశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం తెలంగాణలో సంచలనంగా మారింది. విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, కేసీఆర్ ఏం చెబుతారన్నది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. మరోవైపు లీగల్ ఒపీనియన్ అనంతరం కేసీఆర్ కి ఇవాళ సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారణ జరపనుంది. సిట్ మరోసారి 160 సిఆర్పీసీ కింద కేసీఆర్ కి నోటీసు ఇవ్వనున్నారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో గులాబీ బాస్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామన్న అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ను సిట్ విచారించనుంది. అయితే గత ప్రభుత్వ అధినేత కేసీఆరే కావడంతో సిట్ ఆయనను ఎలాంటి ప్రశ్నలు అడగనుంది అనే ఆసక్తి నెలకొంది. దీనికి కేసీఆర్ ఎలా స్పందిస్తారు, ఎప్పుడు విచారణ జరగనుంది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.